Dear students and parents, welcome to Dr. TCS Career Guide. Students and parents, ఇంకా కొద్ది రోజుల్లోనే మీరు JEE మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారు అన్నమాట. సో రాయబోతున్నప్పుడు కొన్ని విషయాలు అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే JEE మెయిన్స్ అనేది అంతా కూడా ఒక నెంబర్ గేమ్. మనం ఎంత ప్రిపేర్ అయినప్పటికీ కూడా మన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా ఒక 1 వీక్ టు 10 డేస్ జరిగే ఎగ్జామ్ కాబట్టి సో కొంత డేటా అనేది మీకు తెలిసి ఉండాలన్నమాట. అందుకని నేను ప్రతి వీడియో కూడా ఏదైనా చేస్తున్నా కానీ విత్ డేటాతోని మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా కొన్ని వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా కొన్ని పచ్చి నిజాలు అనేది మీకు చెప్పాలి కాబట్టి సో ఎందుకంటే చాలామంది మీకు చాలా వీడియోస్ చేస్తున్నారు యూట్యూబ్లో, బట్ వాస్తవాలు అనేది మీకు తెలియాలి కాబట్టి సో మీరు ఏ విధంగా ఉండాలి, ఈ JEE మెయిన్స్ 2025 ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి కొంత అవగాహన మీకు కల్పిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మీరు వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు ఒక 4-5 పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఇక్కడ మీకు చూపిస్తాను కాబట్టి లాస్ట్లో ఒక కన్క్లూజన్ కూడా మీకు ఇస్తాను కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేస్తుంటే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే మీ అందరికీ తెలిసిందే, నేను ప్రీవియస్ వీడియోలో కూడా చేశాను. ఈసారి మనకి ఫస్ట్ ఎఫెక్ట్ చేయబోయేటువంటి పాయింట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అన్నమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి డేటా తీసుకున్నట్లయితే గత కొన్ని సంవత్సరాలుగా అంటే 2019 నుంచి 2025 వరకు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎవ్రీ ఇయర్ కూడా స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ అనేది మీకు టోటల్గా 14,76,000 ప్లస్ పీపుల్ అనేది రిజిస్ట్రేషన్ చేస్తే 14,15,110 మెంబర్స్ అనేది ఎగ్జామ్ రాశారనమాట. ఇది వచ్చేసి మీకు టోటల్గా ఏప్రిల్ సెషన్ డేటా అనుకోవచ్చు. ఇప్పుడు తీసుకున్నట్లయితే మీరు మనకి జనవరిలోనే దాదాపు 13,80,000 మంది స్టూడెంట్స్ రాస్తున్నారు. సో అప్లై చేశారు, అందులో కొంతమంది రాస్తారు. అదేవిధంగా మీకు ఇంకొంత ఏప్రిల్లో పెరగబోయేది ఉంది కాబట్టి కాంపిటీషన్ అనేది ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే పెరిగింది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. ఏంటంటే మన పర్సంటైల్ని ఎఫెక్ట్ చేసేటువంటి కొన్ని పాయింట్స్లో ఇది ఒక ఫస్ట్ పాయింట్. రిజిస్ట్రేషన్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయింది, అది మీరు గమనించాలి. రిజిస్ట్రేషన్ తర్వాత మనం ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే అది కూడా కేటగిరీ వైజ్ తీసుకున్నట్లయితే 2020 నుంచి 2024 వరకు కూడా ఎక్కడ కూడా మీకు తగ్గినట్లుగా అయితే నాకైతే ఎక్కడ కనపడలేదు అనమాట. 2020లో మీకు 90.4 రావాల్సింది అనమాట జనరల్కి, 21లో 87.9, 22లో 88, 23లో 90.7, 24లో 93.2 అనేది కట్ ఆఫ్ అనమాట. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ తీసుకున్నా, ఓబీసీ తీసుకున్నా, SC/ST తీసుకున్నా కానీ ప్రతి చోట కూడా మనకి ఇక్కడ కట్ ఆఫ్ అనేది పెరిగింది తప్ప తగ్గలేదు. కాబట్టి ఈసారి కూడా దాదాపు ఇంచుమించు అక్కడ మీకు 90 నుంచి 93 లోపే ఉండేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్కి వెళ్ళాల్సిన అవసరమే ఎంతైనా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీ, జనరలే కాదు అన్ని కేటగిరీస్లో కూడా మీరు డేటా అక్కడ మీకు క్లియర్గా ఇచ్చారు. కట్ ఆఫ్ అనేది పెరుగుతూనే ఉంది కాబట్టి ఎవరైతే అడ్వాన్స్డ్ IITC ఎవరైతే మీరు ఏం పెట్టుకున్నారో కొంతవరకు ఈ డేటా అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకొని ఎగ్జామ్కి వెళ్ళవలసి ఉంటుందన్నమాట. అదేవిధంగా మనకి థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్లయితే మార్క్స్ వర్సెస్ పర్సంటైల్ అనమాట. 99.5 పర్సంటైల్ రావాలంటే మీకు ఏప్రిల్లో 220 మార్క్స్ వచ్చినట్లయితే లాస్ట్ ఇయర్ మనకి 2024లో అంత పర్సంటేజ్ వచ్చింది. జనవరిలో అయితే 211.6 మార్క్స్ వచ్చిందనమాట. ఇది కూడా మీరు గత కొన్ని సంవత్సరాలుగా తీసుకున్నట్లయితే అంటే 21 నుంచి ఇప్పటి వరకు మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో దాదాపు మార్క్స్ అనేది పెరుగుతూ వచ్చిందనమాట. సో కాబట్టి ఈసారి కూడా మీకు మార్క్స్ అనేది ఖచ్చితంగా ఎక్కువ రావాల్సి ఉంటుంది. కాకపోతే ఒకటి ఏంటంటే ఈసారి కొంచెం చాయిస్ తీశారు కాబట్టి కొంత స్లైడ్ చేంజ్ అయితే ఉండొచ్చు అనమాట. సో ఇది థర్డ్ పాయింట్. ఇక మనం మీకు ఇంకో విషయం మనం డిస్కస్ చేసినట్లయితే ఇంత హెవీ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఆల్టర్నేటివ్ ఎగ్జామ్స్ని కూడా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీనిలో భాగంగా నేను ఈరోజు మీకు ఒక కాలేజ్ గురించి చెప్పబోతున్నాను. ఇది ఎందుకు మీకు చెప్తున్నాను, దీనివల్ల మీకు ఉన్నటువంటి ఉపయోగాలు ఏందనేది కూడా చెప్తాను కాబట్టి అది కూడా మీరు క్లియర్గా చూసుకోండి. మీ అందరికీ తెలిసిందే న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనేది మనకి NCR ఢిల్లీలో ఉంది, అదేవిధంగా పూణేలో ఉందన్నమాట. ఇక్కడ వీళ్ళు వచ్చేసి 4 years అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ అనమాట. ఈ కోర్సెస్ అనేది వీళ్ళు అందిస్తున్నారు. ఇది కూడా మీకు అండర్ గ్రాడ్యుయేట్ టెక్ ప్రోగ్రామ్స్ అనమాట.
ఎందుకు నేను ఈ కాలేజీని రికమెండ్ చేస్తున్నాను అంటే, నార్మల్గా మీ అందరు కూడా మంచి ప్యాకేజ్ కావాలి. మరి మంచి ప్యాకేజ్ కావాలి అనుకున్నప్పుడు మంచి స్కిల్స్ అనేది అవసరం అన్నమాట. కాబట్టి వీళ్ళ దగ్గర నాకు నచ్చినటువంటి 3 ఏవైతే ఉన్నాయో, ఒకటి వచ్చేసి కోడింగ్ కల్చర్ ఒకటి, 2 యాక్టివిటీస్ ఒకటి అనమాట. యాక్టివిటీస్ ఏంటంటే, మనం కాలేజీలో కనుక ఈ కోడింగ్ యాక్టివిటీస్ కావచ్చు, లేదంటే ఇంటర్నేషనల్లో జరుగుతున్నటువంటి ఏదైతే మనకు ప్రోగ్రామింగ్ కంటెస్ట్లు కావచ్చు, హ్యాకథాన్స్ కావచ్చు, వర్క్షాప్స్ కావచ్చు, వీటన్నిటిలో పార్టిసిపేట్ కావాలన్నమాట. పార్టిసిపేట్ కావడానికి మనకు గైడెన్స్ కావాలి. అటువంటి గైడెన్స్ని ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళు ఇస్తున్నారు. అదేవిధంగా కోడింగ్ కల్చర్ అనేది మీకు ఫస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ ఉంటుంది. సో కాబట్టి మీకు వీళ్ళ ఎయిమ్ వచ్చేసి మనకి ఐసీపీసీ అని చెప్పేసి మనకి ఇంటర్నేషనల్ ప్రోగ్రామింగ్ కంటెస్ట్ ఉంటుంది అనమాట. అక్కడ వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ 114 ర్యాంక్ని గెయిన్ చేశారు. ఎంతోమంది ఐఐటీస్ ఎన్ఐటీస్ స్టూడెంట్స్ని అక్కడ వాళ్ళు బీట్ చేసి దాన్ని వాళ్ళు ఆ ప్రైజ్ అనేది కొట్టడం అనేది జరిగిందనమాట. కాబట్టి ఆ కోడింగ్ కల్చర్ అనేది అక్కడ వాళ్ళకి హెల్ప్ అయింది. థర్డ్ వచ్చేసి ఈ రోజున అందరూ జాబ్స్ అనే కాకుండా ఎవరికైనా స్టార్టప్స్ పెట్టాలనుకున్నట్లే దానికి కొంత ఫండ్ అనేది అవసరం అనమాట. కాబట్టి వీళ్ళు స్టార్ట్ ఎక్స్ అని చెప్పేసి సీడ్ ఫండింగ్ ప్రోగ్రామ్ అనేది కూడా ₹1 కోటి వరకు ఫండింగ్ అనేది అట్లా పెట్టారనమాట. సో దీని ద్వారా ఇండియాలో ఉన్నటువంటి టాప్ ఆంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళతో పాటు, సో అదేవిధంగా ఎగ్జాంపుల్గా మీరు తీసుకున్నట్లయితే ప్రతీక్ కావచ్చు, వరుణ్ కావచ్చు, ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళతో కూడా వీళ్ళు ఇక్కడ మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేస్తారన్నమాట. అంటే ఒక స్టూడెంట్కి ఏదైనా ఐడియా ఉంటే దాన్ని సక్సెస్ అయ్యేంత వరకు వీళ్ళు గైడ్ చేయడం అనేది ఇటువంటి పనులన్నీ వీళ్ళు చేయటం వల్ల ఇక్కడ స్టూడెంట్స్ అనేది కొంత అచీవ్మెంట్స్ కూడా చేశారన్నమాట. ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్లోనే 30% ఆఫ్ స్టూడెంట్స్ 30,000 per month పెయిడ్ ఇంటర్న్షిప్స్ తీసుకుంటున్నారు. మీకు ప్రీవియస్ నేను చెప్పినట్టుగా ఐసీపీసీ అయితే మనకి ప్రోగ్రామింగ్ కంటెస్ట్లో వీళ్ళు 114 ర్యాంక్ అనేది వచ్చిందనమాట. అదొకటి మీకు. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా అయితే వీళ్ళు మనకి ఇది గూగుల్ సమ్మర్ కోడ్ కావచ్చు, అలాంటి వాటిలలో కూడా స్టూడెంట్స్ అనేది ఇక్కడ 1.25 lakh per month స్టైపెండ్ అనేది కూడా వీళ్ళు గెయిన్ చేశారనమాట. అంటే ఇటువంటి అచీవ్మెంట్ చేశారు. వీటితో పాటు ఇక్కడ మనకి ఎన్విడియా కాన్ఫరెన్స్ అనేది జరిగిందనమాట. ఇక్కడ వీళ్ళు 35+ సెషన్స్ అటెండ్ అయ్యారనమాట అక్కడ. అదేవిధంగా ఎన్విడియా సీఈఓని కూడా వీళ్ళు కలవడం అనేది జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ వాళ్ళు కాలేజీలో కూడా పెద్ద పెద్ద కంపెనీ అయినటువంటి గూగుల్ క్లౌడ్ కావచ్చు, ఏఐఎస్ఈసి కావచ్చు, అటువంటి కంపెనీలతో కూడా ఇక్కడ వాళ్ళ కొన్ని ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేశారనమాట. అంటే టెక్నికల్ కల్చర్ ఫెస్ట్ అనేది కండక్ట్ చేశారు. అదేవిధంగా మీకు హార్వర్డ్ ఏషియా కాన్ఫరెన్స్లో కూడా థాయిలాండ్లో వెళ్ళి పార్టిసిపేట్ చేశారనమాట ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్. అదేవిధంగా ఇండియా నుంచి ఒకే ఒక స్టూడెంట్స్ సో వికీమీడియా హ్యాకథాన్లో సో తను వెళ్ళి అక్కడ యూరోప్లో తను అక్కడ మనం రిప్రజెంట్ చేసింది ఇండియా నుంచి. అది కూడా తను ఈ యొక్క కాలేజ్ స్టూడెంట్ అనమాట. సో ఇటువంటి అచీవ్మెంట్స్ చేసినటువంటి కాలేజ్ కాబట్టి అప్లై చేయనట్లయితే మీరు అప్లై చేయండి. సో దీనికి వచ్చేసి మీకు ఒక స్మాల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఎన్ఎస్ఏటి ఎగ్జామ్ అని చెప్పేసి. అందులో మీకు జనరల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ మ్యాథమెటిక్స్ అడుగుతారు. దానికి కావాల్సినటువంటి సెటప్ కూడా మీకు కింద ఇచ్చారనమాట. ఏ ల్యాప్టాప్స్ కావాలి, ఏ విండోస్ కావాలనేది. సో అవన్నీ మీరు చూసుకొని దాంతోపాటు ఇక్కడ మీకు వచ్చేసి ఫిబ్రవరిలో మీకు ఫేజ్ 2 అనేది ఇక్కడ నడుస్తూ ఉంది. 4th ఫిబ్రవరి వచ్చేసి రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిపోతాయి. ఎగ్జామ్ వచ్చేసి 5th ఫిబ్రవరి ఉంది. రిజల్ట్ వచ్చేసి మీకు 7th ఫిబ్రవరి ఉందన్నమాట. ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే మరి 4th పాయింట్, మినిమం ఎంత స్కోరు ఈసారి మనం జేఈ 2025లో మనం అచీవ్ చేయాల్సి ఉంటుంది. కేటగిరీ వైజ్గా తీసుకున్నట్లయితే మీకు కొంత ఎక్కువనే చెప్పాను ఇక్కడ, బట్ అంత మీరు పెట్టుకోవాల్సిందే. మీకు ఇక్కడ 100 వచ్చేసి జనరల్కి, 90 వచ్చేసి ఈడబ్ల్యూఎస్కి, ఓబీసీకి ఒక 85, ఎస్సీకి ఒక 65, ఎస్టీకి అయితే ఒక 50 అనేది మినిమం రిక్వైర్డ్ స్కోర్ అనమాట క్వాలిఫై కావాలనుకున్నట్లయితే. 5th పాయింట్ వచ్చేసి మనకి ఏ సబ్జెక్ట్లో మంచి మార్క్స్ మనం గెయిన్ చేయగలుగుతున్నాము అంటే, మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకున్నట్లయితే మ్యాథ్స్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా టఫ్ వస్తుందన్నమాట. ఇక్కడ 99.5% రావాలన్నట్లయితే మ్యాథ్స్లో 62 మార్క్స్ రావాల్సి ఉంది. అదేవిధంగా కెమిస్ట్రీ తీసుకున్నట్లయితే 80.7, ఫిజిక్స్లో అయితే మీకు 86 అనమాట. ఓకేనా. అంటే ఇక్కడ మ్యాథ్స్ టఫ్ వస్తుంది, మ్యాథ్స్ తర్వాత కెమిస్ట్రీ కొద్దిగా ఎక్కువ స్కోర్ చేస్తుంది మాత్రం ఫిజిక్స్ అనమాట. కాబట్టి ఈ 3 గుర్తుపెట్టుకోండి. సో మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ టఫ్ అనేది మ్యాథ్స్ ఉంది, కొంత తర్వాత కెమిస్ట్రీ ఉంది, ఫిజిక్స్ అయితే కొంత బెటర్ స్కోర్ అనేది చేస్తున్నారు అనమాట. సో స్టూడెంట్స్ ఈ డేటా అనమాట. మీరు చీట్ కోడ్స్ అని చెప్పేసి లేకపోతే మనం కొన్ని ఒక 10 పెట్టేద్దాం, 10లో ఒక 8 రేట్ అయితే కదా, ఇలాంటివన్నీ మీరు చేయకండి. అవన్నీ కూడా ఏమి చదవని స్టూడెంట్స్కి తప్ప, బాగా చదివే స్టూడెంట్స్ మాత్రము కేవలం మీరు ఎన్ని రైట్ ఆన్సర్స్ అక్కడ పెడుతున్నారు, మీకు ఎంత స్కోర్ వస్తుంది, అవన్నీ చూసుకొని పేపర్ స్టాండర్డ్ ఎలా ఉంది ఇవన్నీ తెలుసుకొని ఎగ్జామ్ రాయని తప్ప యూట్యూబ్లో వస్తున్నటువంటి చీట్ కోడ్స్ అని ఇటువంటి టెక్నిక్ పాటిస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయని చెప్పేసి ఇలాంటివన్నీ నమ్మొద్దు. కేవలం
మీ సబ్జెక్ట్ని మీకున్నటువంటి టాలెంట్ నమ్ముకోండి. బాగా చదివే స్టూడెంట్స్కి నేను చెప్తున్నాను అనమాట. అంతే తప్ప మీరు ఇంకా ఏ విధంగా ట్రై చేసినా కానీ మీకు మార్క్స్ పెరగటం కాదు కదా, తగ్గుతాయి. కాబట్టి సో మీ స్ట్రెంగ్త్ సబ్జెక్ట్ ఏది అదొకటి చూసుకోండి అనమాట. ఇవన్నీ కూడా మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. మనం ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు, అంటే ఒక క్రికెట్ ఆడుతున్నప్పుడు బ్యాట్స్మెన్కి T20లో ఎన్ని బాల్స్ ఉన్నాయి, మనం ఎన్ని రన్స్ కొట్టాలనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే తన పర్ఫార్మెన్స్ పెంచడానికి. ఈ వీడియో కూడా అలాంటిదే. కాబట్టి మీరు మంచిగా రాయాలని కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ JEE ఎగ్జామ్. గుడ్ లక్. థ్యాంక్ యూ. Sorry, it's DJ.